అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మేము స్వల్పకాలిక చర్చ కాదు షార్ట్ డిస్కషన్ వారు ఓతులు చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం అధ్యక్ష. వారు మాట్లాడుతున్నప్పుడు హైకోర్టు జడ్జిల కొలిజియం గురించి మాట్లాడింది అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం వారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది అధ్యక్ష. అది అన్యాయము. ఈరోజు మమ్మల్ని అంటే ఎట్లా అధ్యక్ష? వారు మాట్లాడుతూ బీసీ సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టే మా అధినేత రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే కులగణన జరిపినాం. 56.37% ఉందని తేలింది. అందులో భాగంగా 42% రిజర్వేషన్ ఇక్కడ ముందుకు పోతున్నాం. దానికి మీరు మద్దతు ఇవ్వండి. ఈరోజు మీరు అన్నటువంటి మా రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాలు ఈ దేశంలో అనేక కార్పొరేట్లలో కూడా దళితులందరూ బీసీలందరూ వేలి మీద లెక్క పెడితే కూడా కనిపించినంత ఉన్నారని చెప్పని మా రాహుల్ గాంధీ గారి నినాదమే ఈరోజు శంకర్ గారి నినాదంగా ఈరోజు ఈ అసెంబ్లీలో కనిపించింది తప్ప మరొకటి కాదు అధ్యక్ష. ఈరోజు పక్కన కర్ణాటకలో ఈరోజు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ఇచ్చినటువంటి సందేశం, ఆనాడు 7 రూపాయలు మీరు ముఖ్యమంత్రి చేసిరు, ఈరోజు మేము సిద్దిరామయ్య గారు బీసీ ముఖ్యమంత్రి చేసిన అధ్యక్ష. మాకు అవకాశం వచ్చిన చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది యూటర్న్ తీసుకున్నారు కాబట్టి ఇదంతా చర్చ జరుగుతూ ఉంది. బీసీల పక్షపాతిగా ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రోల్ మోడల్ అయింది అధ్యక్ష. ఈరోజు కులగణలు కానీ 42% రిజర్వేషన్ ఇచ్చి ముందుకు పోవడానికి ఈరోజు మరో మాటను మీరు రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలని చెప్పి ఒక మాట అధ్యక్ష. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఒక్కరోజు ముందే ఇందిరా భవన్లో అంతేకాదు తలకొద్దరు మీటింగ్లో కూడా బీసీకి సంబంధించి తెలంగాణ యొక్క కులగణన తీరుతెన్నుల్ని మెచ్చుకున్నారు అధ్యక్ష. మన యొక్క ఆలోచన విధానాన్ని దేశవ్యాప్తంగా వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్న సందర్భం ఉంది. ఈరోజు మీరు మా ఆలోచనలు బీసీలకు మీరు ఏం చేస్తున్నారని చెప్పనేటువంటి మీ మాటలు సరికాదు. ఈరోజు మీ చేతిలో ఉన్నటువంటిది చేసి చూపెట్టాలని చెప్పి చదవడం కోరుతున్నా అధ్యక్ష. కంప్లీట్ చేయండి శంకర్ గారు ప్లీజ్. నా సమయాన్నంతా కూడా మధ్యలో వాళ్ళే మాట్లాడుతున్నారు తప్పితే నేను 1 నిమిషం మాట్లాడితే 10 నిమిషాలు వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. నేను 5 నిమిషాలు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు. ప్రతి 1/2 నిమిషంకు వాళ్ళు మధ్యలో వస్తున్నారు అధ్యక్ష. నేనేమన్నానంటే బీసీలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తూ ఈ సమాజంలో బీసీలను ఒక గొప్ప స్థానాల్లో కూర్చోబెడతాం. ఇది కాంగ్రెస్ పార్టీ నినాదం, కామారెడ్డి డిక్లరేషన్ విధానం అని చెప్పారు. నేను దానికి కట్టుబడే మాట్లాడుతున్నా అధ్యక్ష. నేను మిగతా విషయాల ప్రస్తావనకెల్లా నేను కేవలం ఒక 15 నిమిషాలలో మాత్రమే ముగిస్తా. మీరే చెప్పండి సమయం, నేను సమయం లోపల ముగిస్తా. మీరే చెప్పండి సమయం, ఆ సమయం లోపల ముగిస్తా. మీరే చెప్పండి. 5 minutes లో క్లోజ్ చేయండి. 15 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాల్లో ముగిస్తాను. 5 minutes ప్లీజ్ అధ్యక్ష. హాఫ్ అన్ అవర్ అయింది మీది. హాఫ్ అన్ అవర్ అధ్యక్ష. నేనేమంటున్నాంట అధ్యక్ష, ఈ సభనే తెలంగాణ బీసీలకు సభదారనే న్యాయం జరగాలి. ఈ సభలో ఉన్నటువంటి పెద్దల దగ్గర మాత్రమే న్యాయం చేసేటటువంటి అధికారం ఉన్నది. మాకు జరిగినటువంటి అన్యాయం చెప్తేనే కదా అధ్యక్ష మీ దృష్టికి వచ్చేది. మీకు కొన్ని విషయాలు మీకు సమాచారం రాకపోవచ్చు, సంబంధిత వాళ్ళు మీకు సమాచారం ఇవ్వకపోవచ్చు. అందుకే మాకు తెలిసినటువంటి అన్ని విషయాల్ని, జరిగినటువంటి అన్ని అన్యాయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది మీరంతా ఓపికతోని ఇని ఫలానా సభ్యుడు ఫలానా సలహాలు ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత అన్యాయం జరుగుతున్నదట నాకు ఇప్పటి వరకు తెలియదని సంబంధిత శాఖ మంత్రులంతా కూడా ప్రధాన కార్యదర్శులు పిలుచుకొని మీరు ఆరాధించేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు సబ్జెక్ట్ కన్సర్న్ అండి. మధ్యన మళ్ళీ ఇవన్నీ మాట్లాడుతా అంటే మీ టైం. అధ్యక్ష నేనేమంటున్నా, 42% బీసీలకు రిజర్వేషన్ల గురించి, ఈ సామాజిక న్యాయం గురించి ఈ సభలో చర్చ జరుగుతుంది. 42% ఎందుకు ఇస్తున్నాం అధ్యక్ష? మేము అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నామనే కదా, మాకు అన్యాయం జరిగిందనే కదా. ఈ 42% మేర్బాన్ ఎందుకైతుంది అనుకున్నారు? వీళ్ళు ఏమీ చెయ్యలేదు, ఏమీ చేసుకోలేదు, పాపం వీళ్ళకు చేస్తామని చర్చ జరిగినటువంటి సందర్భంలో ఇది గొప్ప ఆలోచన. 42% చాలా గొప్ప ఆలోచన. దానితో పాటు మిగతా విషయాలన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చేటటువంటి, మీ ద్వారా పెద్దల దృష్టికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష 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 నేను ప్రభుత్వం దృష్టికి చెప్పేటటువంటి విషయాలలో
ఇది నిన్న మొన్న జరిగినాయి అధ్యక్ష, ఏదో పాత రోజులలో కాదు. ఆర్టీఐ కమిషనర్లు కావచ్చు, వీసీలు కావచ్చు. ఈ రాష్ట్రంలో దాదాపు 15 విశ్వవిద్యాలయాలుంటే ఏమాత్రం ప్రాముఖ్యత లేని 1-2 విశ్వవిద్యాలయాల్లో మాత్రమే బీసీలు అవుతారు. మిగతా దాంట్లో అవకాశం రాదు. కనీసం ఇప్పటి నుంచైనా ప్రభుత్వ ఆలోచన మారుతుందని చెప్తున్నా నేను. ఈ విషయము ప్రభుత్వ ఆలోచన విధానం మారాల, ప్రభుత్వ ఆలోచన విధానం మారాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వం చేసినటువంటి తప్పులు సరిదిద్దాలని మాత్రమే చెప్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పదే పదే మంత్రులు ఎత్తు అనేక సందర్భాల్లో లేదు మనం మాట్లాడుకోవద్దు, అధికారం రావాలా, మనకు అధికారం కోసకే కదా మనం ఇదంతా చేస్తున్నామని చెప్పి. వాస్తవం అధ్యక్ష, వాస్తవమే. అధికారం మనకు రావాలా? ఏ అధికారం రావాలా అధ్యక్ష? ఏ అధికారం రావాలా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం రావాలా? ఈ రాష్ట్రంలో 60% మంత్రులు అయ్యే అవకాశం రావాలా? ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి అధికారం రావాలా? ప్లీజ్ శంకర్ గారు, సాంబశివరావు గారు ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు ఇక్కడనే ఉన్నారు కాబట్టి చాలా విషయాలలో ఆర్థిక మంత్రి గారికి ముడిపడి ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. అధ్యక్ష, ఈరోజు బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ లేక ఈ మిగతా రాజకీయ పదవులు ఎప్పుడు వస్తాయో ఎవరిస్తారో అది దేవుడెరుగు గారి చదువుకు దూరమైనటువంటి విద్యార్థులు ఈరోజు బీసీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక ఈ విషయాన్ని బీసీలకు సంబంధించిన అంశం కాబట్టి బీసీ విద్యార్థులకు న్యాయం చేసే విధంగా వెంటనే స్కాలర్షిప్లను విడుదల చేయాలని మీ ద్వారా గౌరవ ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మరొకసారి ఈరోజు మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ గారు. సార్, ఒక గౌరవ సభ్యులకి అనేక సందర్భాల్లో సార్ ఇది బిల్లుకు సంబంధించిన అంశం, బిల్లులో ఉన్న అంశానికి సంబంధించి మొత్తం రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన సమస్యలను తెలియజేయడానికి నాకు హక్కు ఉంది అధ్యక్ష. డెఫినెట్లీ ఇన్ సమ్ ఫార్మ్ ఆర్ అదర్ లెట్ హిమ్ కమ్. మేము కూడా ఈ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే డిస్కస్ చేస్తాం, ముందుకెళ్దాం. ఎప్పుడు అసెంబ్లీ ఎప్పుడు ఉంటే అప్పటి నుంచి మాట్లాడతాం అధ్యక్ష. దానికి ఏముంది అధ్యక్ష, దాన్ని మొత్తం ఉన్న సమస్యలన్నీ మాట్లాడుతున్నారు. అవన్నీ సవరణ చేయడానికే కదా. మీరు ఒకసారి చూస్తే మా రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, చరిత్రలో ఎప్పుడైనా మేము తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుతున్నామని చెప్పిండు. అంత పెద్ద హృదయంతో మా రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే మీ నాయకుడు మరి మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా. బలహీన వర్గాల గురించి మీ దగ్గర ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చే అంశం వారి చేతిలో ఉన్నప్పుడు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి నేను బిల్లుకు సంబంధించి ఇప్పటికే చాలా సమయమైంది అధ్యక్ష, ముఖ్యమైన మరి డిస్కషన్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి 15 రోజులుగా సార్ మేము చెప్పాం, నేను ఈరోజు చెప్తా ఉన్నాం, అన్ని సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఎన్ని రోజులు పెడితే అన్ని రోజులు పెట్టడానికి మేము అవకాశం ఇవ్వాలని కూడా మేము కూడా కోరుతా ఉన్నాం. బీఎస్సీలో నిర్ణయం జరుగుతుంది. సో మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఇవేవైనా డిస్కషన్స్ ఉంటే తర్వాత వారికి ఏమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల విషయంలో కూడా ప్రతి ఒక్క సబ్జెక్టుకు సంబంధించి కూడా మాట్లాడతాం అధ్యక్ష. ఇది బిల్లుకు సంబంధించింది. లెట్స్ ఆల్ బి సీరియస్. వారు అన్ని రాజకీయం నుంచి పోయినరు, ఫైనాన్స్కి పోయినరు, ఇంకో డిపార్ట్మెంట్కి పోయినరు, 10 డిపార్ట్మెంట్కి పోతా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు మేము కోరుతా ఉన్నాము, దయచేసి ఈ బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో ఇంకా 4 బిల్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. మీరు దీన్ని మరి బిల్లును ఆమోదం చేయాల్సిందిగా నేను గౌరవ సభ్యులు, ఎందుకంటే అందరికి కావాల్సిన అంశం ఇది, అందరూ కూడా సమర్థిస్తున్నారని చెప్పిన సందర్భంలో నేను గౌరవ శాసన సభాపతిని కోరుతా ఉన్నాము, ఈ బిల్లుకు సంబంధించి మరి మీరు ఎందుకంటే చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష, అందరికీ కూడా ఇచ్చారు. నేను ఐ రిక్వెస్ట్ హానరబుల్ స్పీకర్